నమస్తే దోస్తులు, అందరు మంచిగా ఉన్నారు. అందరు చాలా బాగా ప్రిపేర్ అవుతారు కానిస్టేబుల్ ఎస్ఐకి. మీరైతే చాలా బాగానే ప్రిపేర్ అవుతారు. ఈసారి ఖచ్చితంగా జాబ్ అయితే అచీవ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నా. మీరు జాబ్ ఖచ్చితంగా అచీవ్ చేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కూడా నేను. సో ఎందుకనంటే అది ప్రిపరేషన్ లో ఎంత కష్టం ఉంటది, సబ్జెక్ట్ ఎంత గెయిన్ చేసుకోవాలి అవన్నీ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు ఈ వీడియో దేనికోసం చేస్తున్నంటే, ఎవరైతే బ్యాచిలర్స్ గా ఉంటూ లేదా రూములలో ఉంటూ ప్రిపేర్ అవుతున్నారు కదా, వాళ్ళ కోసం అయితే అంటే నేను ప్రిపేర్ అయినప్పుడు ఫాలో అయినాయి అండ్ ఇప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని ఎట్లా కరెక్షన్ చేసుకోవాలి, టైం ను ఎట్లా మనం కుదుర్చుకోవాలి, ఎట్లా మనం గోల్ కి దగ్గర కావాలి, మనం జాబ్ సాధించాలంటే మన రూమ్మేట్స్ తో అవ్వచ్చు, మన టైం మేనేజ్మెంట్ తో అవ్వచ్చు, మనం ఎట్లా మన లైఫ్ అయితే అందులో కంటిన్యూషన్ గా చేయాలి, ఎట్లా చేస్తే మనం జాబ్ కి దగ్గర అవుతాం, వేటికి దగ్గర అవ్వాలి, వేటికి దూరంగా ఉండాలి, ఇవన్నీ నేనైతే నాకు తెలిసినంత వరకు అండ్ నేను ఎక్స్పీరియన్స్ చేసినాయి మీకు యూజ్ఫుల్ అయ్యేటి, మీకు జాబ్ కు హెల్ప్ఫుల్ కావాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నా నేను. సో వీడియోని కూడా తప్పకుండా చూడండి. నాకు కొంచెం మోటివేషన్ ఇవ్వడం కోసం మీరైతే వీడియోని జరంత లైక్ చేయరు. కొంచెం మీరు లైక్ చేసి నాకు కూడా కొంచెం మోటివేషన్ ఇచ్చినట్టయితే, నాకు కూడా కొంచెం బూస్టప్ ఇచ్చినట్టు అవుతా. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు ఒక ఎనర్జీ అయితే అందుతుంది అనమాట మీ ద్వారా. సో మనం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ మీరు రూమ్ లో ఉండి ప్రిపేర్ అవుతున్నారు కదా, అదే టౌన్ అవ్వచ్చు, సిటీ అవ్వచ్చు, లైక్ హైదరాబాద్ అవ్వచ్చు, ఇట్లా ఎక్కడికల్లా వెళ్ళి మీరు రూమ్ లో ఉండి ప్రిపేర్ అవుతుంటారు కదా, ఫస్ట్ మీరైతే రూమ్ లో రూమ్మేట్స్ అనే మంచి రూమ్మేట్స్ చూస్ చేసుకోవాలి. ఫస్ట్ మంచి రూమ్మేట్స్ ఏంటి, చెడ్డ రూమ్మేట్స్ ఏంటి అన్న అని చెప్పేసి అడగొద్దు. సో మంచి రూమ్మేట్స్ అంటే ఎట్లా అంటే, నేను చెప్తున్నా వినండి. ఎక్కువగా డిస్టర్బెన్స్ చేయనోడు, ఎక్కువ ఆగమలవాట్లు లేనోడు, ఎక్కువ గర్ల్ ఫ్రెండ్స్ తోని సోదు మాట్లాడేటోడు, ఇట్లాంటి వాళ్ళు లేనోళ్ళతోని నీకన్నా కొంచెం ఎడ్యుకేషన్ లో ఎక్కువ చదువుకున్న వాళ్ళు కావచ్చు, లేదంటే నీకంటే కొంచెం ఏజ్ లో సీనియర్లు అవ్వచ్చు కావచ్చు, లేదంటే నీకంటే ఇంకా 2-3 జాబ్లు ఎక్కువ అటెంప్ట్ చేసి ట్రై చేస్తూ ఎక్కువ సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యేటోళ్ళతో కావచ్చు, వాళ్ళతో నువ్వు ఉన్నావనుకో నీకు ఆ టైం విలువ తెలుస్తుంది, కొంచెం సిన్సియారిటీ డిసిప్లిన్ అనేది పెరుగుతుంది, నువ్వు జాబ్ కి దగ్గర అవుతూ ఉంటావు. అదే నువ్వు ఇక జఫా కాలుతున్న మన దోస్తు కాలుతున్న మన డిగ్రీ దోస్తు కాలుతున్న మన ఇంటర్మీడియట్ దోస్తు కాలుతున్నావు అనుకో, చాలా పోన్రా ఏముందిరా బాయ్ అని చెప్పేసి రోజు తాగుదాం, జాబ్ ఏముందిరా బాయ్ అత్తరాని లేకపోతే ఉన్న లైఫ్ అయితే ఎంజాయ్ చేయాలి రాబాయ్ అని చెప్పేసి ఇష్టం వచ్చిన అలవాట్లు చేస్తారు. నార్మల్ చదువుతారు. అదేమో జాబ్ ఏమో వచ్చే అవకాశం అయితే చాలా తక్కువ ఉంటుంది అట్లా చదివితే, ఎందుకంటే పోస్టులు తక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ ఎక్కువ ఉంది. కాబట్టి అందుకని చెప్తాను, నీ రూమ్మేట్స్ ను ఫస్ట్ మంచి వాళ్ళని చూస్ చేసుకో. మంచి అంటే వాడికి పాజిటివిటీ ఎక్కువ ఉండాలి, 100% కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎట్లయినా సరే రాబాయ్ మనం ఈసారి జాబ్ అచీవ్ చేయాలి రాబాయ్, దానికోసం మనం ఏమన్నా చేద్దాం రాబాయ్ అనేటోళ్ళతో నువ్వు రూమ్ లో ఉండాలి. అట్లుంటే నువ్వు నీ గోల్ కు చాలా దగ్గర అవుతావు. తర్వాత నీ రూమ్ లో నువ్వు ఇద్దరు లేదా ముగ్గురు కంటే ఎక్కువ ఉండొద్దు. 4-5 ఉండడం గానీ, రెంట్ తక్కువ అవుతుందని చెప్పేసి ఎక్కువ మందిని ఉంచుకోవడం గానీ అట్లా చేస్తే నీకు టైం లాస్ అవుతుంది. అండ్ నీకు ఫుడ్ సెక్షన్ లో వచ్చు, వంట దగ్గర కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. సో డిస్టర్బెన్స్ కూడా ఎక్కువ ఉంటది. 4 ఉంటే 4 మాటలు మాట్లాడతారు, ఇద్దరు ఉంటే 2 మాటలు మాట్లాడతారు, ముగ్గురు ఉంటే 3 మాటలు మాట్లాడతారు. అంటే ఎంత తక్కువ మంది ఉంటే అంత టైం కూడా నీకు సేవ్ అవుతుంది, నువ్వు జాబ్ కి దగ్గర అవుతావు. నేను చెప్తున్నా ఆ ఉద్దేశం కొద్ది. సో ఇద్దరు ముగ్గురే ఉంటే నీకు అన్నిటి కూడా టైం సెట్ అవుతుంది. ఆ ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు అయినా కూడా వర్క్ రూమ్ లో ఉంటే గనక రూమ్ యొక్క వర్క్ అనేది 100% అందరు కూడా షేర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బోలు దోముడు ఉంది, తోముడు అన్నప్పుడు ఒకడు దోమాల, ఒకడు రైస్ పెడతాడు అన్నప్పుడు రైస్ పెట్టి కూరగాయలు కట్టేసి ఇస్తాడు అన్నప్పుడు ఒక రైస్ పెట్టేసి కూరగాయలు కట్టేసి ఇవ్వాలి. ఇంకొకటి వంట చేస్తా అన్నప్పుడు కర్రీ వండుతున్నప్పుడు కర్రీ వండుకోవాలి. ఇట్లా ఎవరి వాళ్ళకు వర్క్ షేరింగ్ కనుక అయిందనుకోండి, మీకు ఇక్కడనే మీకు మెయిన్ గా ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. సో ఎవరి పని వాళ్ళకి అప్పచెప్పాలా, వాళ్ళు పర్ఫెక్ట్ పని చేయాలి. నాకు వంట రాదు, నాకు బోల్ దోమరు రాదు, నాకు రూమ్ ఊడ్సుడు రాదు, ఇవన్నీ చెప్పొద్దు. ఎవల టైమింగ్ ఎవల పని వాళ్ళకు పెట్టేసుకోవాలి. ఆ టైంలో వాని పని చేసుకోవాలా. అట్లా స్ట్రిక్ట్ ఉండమని చెప్తున్నా నేను. సీరియస్ గా ఉండాలి. అట్లుంటే ఏమైందంటే ప్రతి పక్కనికి డిస్టర్బెన్స్ అనేది ఉండదు అన్నట్టు. ఎవల ఇన్ టైంలో వాళ్ళు పని చేసుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు టైం అనేది సేవ్ అవుతుంది, చదవడానికి ఎక్కువ టైం కుదురుతుంది, ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటుంది, నువ్వు గోల్ కి దగ్గర అవుతావు అని చెప్తున్నా నేను. నెక్స్ట్ అట్లా వర్క్ అనేది షేరింగ్ చేసుకోవాలి. తర్వాత ఏముంటది, మార్నింగ్ లేస్తారు, లేచిన తర్వాత నార్మల్ గా ప్రొద్దున లేవడానికి అయితే ట్రై చేయండి. నేను చెప్తాను రూమ్ లో ప్రొద్దున లేవనంటే అందరికన్నా ముందే 3 గంటలకే లేచి డిస్టర్బెన్స్ చేసుకుంటా బోల్ అటు బీల్ ఇటు వాని దన్నుకుంటా అటు లేసుడు నిద్ర లేసుడు, వానికంటే ముందు నేను వాష్రూమ్ పోతాను చెప్పేసి పోడు, ఇట్లా కాంపిటీషన్ గా అట్లా చేయొద్దు. ఒక టైం పెట్టుకున్నారా, టైం కి లేవండి. ఒకడు 5 నిమిషాల ముందు, ఒక 5 నిమిషాలు లేట్ అట్లా లేస్తారు. అట్లా వరుసగా లేసుకుని వాష్రూమ్ కి వెళ్ళేసి వచ్చేసి మీ పనిలో మీరైతే కూర్చొని చదువుకుంటారు. చదువుకున్న తర్వాత ఎట్లా మాట్లాడేటప్పుడు కూడా ఒకవేళ ఇంకొకడు పడుకున్నాడు అంటే వానికి డిస్టర్బెన్స్ కాకుండా నువ్వు చదువుకోవాలి. బుక్ లో పేజీల సప్పుడు కసకస తీసుడు, లేకపోతే బుక్ నెత్తేసుడు ప్యాడ్ మీద, ఇట్లాంటి పనులు అంటే గడగడ అనుకుంటా ఇట్లా చూసుకుంటూ ఇట్లా బయటికి చదవడము. పక్కన ఉన్నోడికి డిస్టర్బెన్స్ చేయొద్దు. పండుకునడానికి ఏదో ప్రాబ్లం అంటే ఇబ్బంది వచ్చి సడన్ గా పడుకున్నాడు, ఎక్కువసేపు పడుకున్నాడు అనుకో, ఆ రోజు నువ్వు అట్లా డిస్టర్బ్ చేయొద్దు. చేయకుండా నువ్వు లేచి ఆరాంసే మెల్లగా ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా నువ్వు వాష్రూమ్ పోయొచ్చి నీ పనులు చూసుకొని మంచి ఆరాంసే చదువుకుంటుండు. తర్వాత బ్రేక్ఫాస్ట్ టైం అవుతుంది. అప్పుడు మీరు సాధారణంగా ఏం చేస్తారు, అందరం కూడా అటు బయటకు వెళ్ళేసేసి టిఫిన్ సెంటర్ కి వెళ్ళి టిఫిన్ చేస్తూ ఉంటాము. అట్లా చేయకుండా నేనేం చెప్తున్నానంటే, నువ్వు మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ నువ్వే తయారు చేసుకో. బయటకు వెళ్తే టిఫిన్ మినిమం 30 రూపాయలు, మాక్సిమం 50, 60, 70, 80, 90, 100 రూపాయల దాకా అట్లున్నది. మనము మిడిల్ అండ్ బిలో మిడిల్ పూర్ ఫ్యామిలీస్ కాబట్టి ఒక 30 రూపాయలు టిఫిన్ చేస్తాం మనం
సాధారణంగా. సో నేనేం చెప్తున్నంటే అదే 30 రూపాయలకి ఒక 4 ఎగ్స్ వస్తాయి నీకు. ఎంత మంచి హెల్త్ అది, ఎంత మంచి హెల్దీ ఫుడ్ అది. ఆ 4 ఎగ్స్ తీసుకొని నువ్వు ఆ 4 ఎగ్స్ తిను, బ్రేక్ఫాస్ట్ అవుతుంది. లేదు సార్ నాకు రోజు ఎగ్స్ తినే అలవాటు లేదు, నాకు ఎగ్స్ రోజు తినబుద్ధి అవుతలేదు అనుకుంటే ఓట్స్ అన్న తీసుకోండి. ఇన్ని పాలు కాబెట్టుకుని వచ్చి పాలలో ఒక 2 ఖర్జూరాలు, ఇన్ని ఓట్స్, ఇన్ని డ్రై ఫ్రూట్స్ 2-3 వేసుకొని తినండి. లేదు అని అనుకుంటే స్ప్రౌట్స్ ఉంటాయి కదా, స్ప్రౌట్స్ అంటే నైట్ పడుకునేటప్పుడు నువ్వు శనగలు, పెసళ్ళు, ఇంకా రాజ్మా, పంప్కిన్ సీడ్స్ ఇట్లాంటి కొన్ని ఉంటాయి కదా, లో ప్రైస్ లో, లో బడ్జెట్ లో ఉండేటటువంటి అవి, ఒక 2 ఖర్జూరాలు, ఒక 4 బాదాంలు, ఇవి నన్ను నానబెట్టుకుని ఇక మొలక పెట్టాలనంటేనేమో ఇంకొక రోజు ముందు నానబెట్టి ఆ తర్వాత 24 అవర్స్ కి మనం కట్టి పెట్టాలి క్లాత్ లో. లేదు అనుకుంటే మాత్రం ఆ రోజు నైట్ నువ్వు నార్మల్ గా నానబెట్టి ఇన్ని పల్లీలు, శనగలు, పెసళ్ళు, కిడ్నీ బీన్స్, ఇంకా పంప్కిన్ సీడ్స్, ఇంకేమైనా తక్కువ ప్రైస్ ఉండేటువంటి ఎండు ఖర్జూరాలు, ఒక 4 బాదాంలు, ఇవన్నీ వేసి నానబెట్టుకొని ప్రొద్దున్న బ్రేక్ఫాస్ట్ అది చెయ్యి. ఆ బ్రేక్ఫాస్ట్ నువ్వు తినుకుంటూ కూడా చదువుకోవచ్చు తెలుసా, ఆ టైం వేస్ట్ కాకుండా కూడా. అండ్ నీకు హెల్దీ ఫుడ్. నేను ఒకటి చెప్తున్నా, నీకు జాబ్ రాని, జాబ్ రాకపోని, నువ్వు స్టూడెంట్ గా, నువ్వు లెక్చరర్ గా, నువ్వు ప్రిపరేషన్ అయ్యేటటువంటి అభ్యర్థివేగా, లేదు నువ్వు ప్రైవేట్ జాబ్ చేసుకో, లేదు నువ్వు ఏదైనా వ్యవసాయ పని ఏదైనా చేసుకో, మనకు హెల్త్ అనేది ఇంపార్టెంట్ అబ్బా నేను చెప్తున్నా. సో హెల్దీగా ఉండడం కోసం అయితే పొద్దుగానే కూడా రైస్ పెట్టుకొని తినడు, ఇట్లాంటి అలవాటు అయితే ఉంటే కొంచెం తగ్గించుకోండి. నేను చెప్పినటువంటి ఈ ఎగ్స్ అవ్వచ్చు, లేకపోతే స్ప్రౌట్స్ అవ్వచ్చు, లేకపోతే ఈ ఓట్స్ అవ్వచ్చు, ఇట్లాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ మన లైఫ్ లో యాడ్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఫిజికల్ గా బాగుంటాము, మెంటల్ గా కూడా మంచిగా ఉంటది, మనకు స్ట్రెంత్ అనేది బిల్డ్ అవుతూ ఉంటది, హెల్త్ ప్రాబ్లమ్స్ దాదాపు రావు నీకు. రన్నింగ్ అప్పుడు, ఈవెంట్స్ అప్పుడు నీకు తక్కువ టైంలోనే మంచి తొందరగా ఏం చేసుకోగలుగుతావు. హెల్దీ డైట్ ఎట్లా తీసుకోరు. లేదు ప్రొద్దున నీకు చాయ్ తాగే అలవాటు ఉంది, నువ్వు ఒక్కొని వెళ్ళి లేచిపోయి చాయ్ తాగిరా, పక్క పని రూమ్మేట్ గా చదువుకున్నట్టు గెలకకు దయచేసి నేను చెప్తానా. వాడు వచ్చేదాకా నేను పోతా, వాడిని తీసుకొని పోతా అని చెప్పేసి వాని కోసం ఆగకు నేను చెప్తానా. దాదాపు టీ అలవాటు లేకపోవడమే బెస్ట్ ఆప్షన్ నేను చెప్తున్నా. ఒకవేళ ఉంటే నీకు ఖచ్చితంగా తాగాలనుకుంటే నువ్వు ఒక్కొని పోయి నీ పైసలు నువ్వు పెట్టుకొని తాగిరా. వీడిని తీసుకొని పోతావు, నువ్వు వాడు కడతారా వీడు కడతారా అని చెప్పి చూసుకుంటే ఏరుతావు. అక్కడ వాడు కడతాడు, ఒకసారి కడతాడు, 2 సార్లు కడతాడు, 3వ సారి నువ్వు కట్టకపోతే సరే ఏమనుకుంటున్నా దోస్తే నా రూమ్మేట్ అనుకుంటున్నావు. ఒకనొక సందర్భంలో ఆ టాపిక్ వెళ్ళి తీస్తాడు కావచ్చు, అరే ఈ వచ్చిన చూసిన వారు ఎప్పుడు కట్టర్రా బాయ్ అని చెప్పేసి మనము ఎవరితో మాట పడాల్సిన అవసరం లేదు. నీ డబ్బులు నీది, నీ ఎఫర్ట్ నీది, మీ అమ్మ నాన్న కష్టం డబ్బులు, నీకు దాలనిపించింది నువ్వు దాగు. మీరు ఇద్దరు వెళ్ళినప్పుడు కూడా ఇద్దరు పైసలు ఎవరు ఇండివిజువల్ పే చేసుకోరు. అట్లాంటి అవకాశం లేదనుకుంటే ఒక్కరు పే చేసిన తర్వాత వెంటనే ఆయనకు అమౌంట్ నువ్వు పంపించేసుకో, ఎప్పటిదప్పుడే క్లియర్ చేసుకో, ఎవరి దగ్గర అప్పు ఉంచుకోకు, ఎవరితో మాట పడకు అని నేను అనుకుంటా. అని నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను నీకు. అట్లా ఎవరితో ఈ సందర్భంలో కాకుండా ఇంకో సందర్భంలో అయినా సరే నీ గురించి నెగిటివ్ చెప్పొచ్చు ఆయన. సో అట్లా నెగిటివిటీ మనకి ఎందుకు, మనం ఎందుకు మనకు తెలుసు బట్టి మనం ఎట్లా ఉండాలనుకుంటున్నాం అట్లా ఉండాలి మనం. సో చాయ్ దగ్గర వెళ్ళినప్పుడు క్వశ్చన్ లేసుడు, పక్కన ఉన్నతో ఆ గీదెంతరపై ఆ ఢిల్లీ సుల్తాన్ వాడేం చేసిండ్రా, మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేసిండ్రా అనే క్వశ్చన్లు ఎదుటోని అడిగితే ఎదుటోని డామినేట్ చేయకు, నువ్వు ఆ డామినేట్ కు గురి కాకు, ఎక్కడ ఏం డిస్కషన్ చేయకు. ఎవరైనా చేస్తూ ఉంటే నువ్వు విని సప్పుడేకుండు. ఆ విన్న తర్వాత ఆ టాపిక్ నీకు రాకపోతే వచ్చిన తర్వాత మళ్ళీ చూసుకో, అంతేగాని చెప్పేసి నువ్వు అక్కడ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం, డిస్కషన్ చేయడం అట్లాంటి ఏం చేయకు, టైం వేస్ట్ చేసుకో. టీ తాగుతావు, వచ్చేస్తావు, మళ్ళీ చదువుకుంటావు, చదువుకున్న తర్వాత మీరు అన్ని టైమింగ్స్ పెట్టుకోండి. బ్రేక్ఫాస్ట్ టైం ఎప్పుడు, లంచ్ టైం ఎప్పుడు, డిన్నర్ టైం ఎప్పుడు, ఎప్పుడు లైట్ ఆఫ్ చేయాలి రూమ్ లో, ఎప్పుడు పడుకోవాలి, ఇదంతా పర్ఫెక్ట్ టైం పెట్టుకోరు. నేను చెప్తానా ఇట్లా పెట్టుకుంటే నేను ఏం చెప్తానంటే మీరు గోల్ కి దగ్గర అవుతారు, జాబ్ కొట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మీకు ఇట్లా ప్రిపేర్ అయ్యేటోళ్ళకి నేను చెప్తాను అందుకోసానికి. సో లంచ్ చేస్తారు, లంచ్ ఏ టైం కు 12:30, 1 o'clock, 1:30 ఆ ఎగ్జాక్ట్ ఆ టైం కు అందరు పోయి కూర్చొని తినండి. మళ్ళీ నువ్వు ఒక్కొని తింటే నువ్వు ఉన్న కూర మొత్తం వీడు ఒక్కడే వేసుకుంటాడు, ఒక్కనికేమో కూర ఎక్కువ తినే అలవాటు ఉంటుంది, ఇంకొకనికేమో రైస్ మిగిలదు. కాబట్టి అందరు ఒకేసారి కూర్చొని దాదాపు ఒకేసారి తినే ప్రయత్నం అయితే చేసుకోండి. సో తిన్న తర్వాత ఒక 5 minutes అట్లా వాక్ చేస్తావు, వాక్ చేసి వచ్చి మళ్ళీ కూర్చొని చదువుకుంటావు. సో అట్లా అయింది. మళ్ళీ చదివేటప్పుడు కూడా ఎదుటోతో డిస్టర్బెన్స్ నువ్వు చేయకు. జర నీకు డౌట్లు ఊకూక ఎక్కువ వస్తే నువ్వు రాసుకొని నీకంటే సీనియర్ ఉన్నాడు కదా ఆ అన్నకి ఏం చేస్తావనంటే నీ అంత సబ్జెక్ట్ అంతా అయిపోయిన తర్వాత అన్న ఫ్రీ ఉన్నప్పుడు అప్పుడు ఒక 5-10 నిమిషాలు డిస్కషన్ చేయి. లేదు ఎప్పుడో ఒక డౌట్ వస్తుంది, అది ఎప్పుడో ఒకప్పుడు డౌట్ అంటే ఆయన కడుగు, ఆయన అప్పుడే క్లారిఫై చేస్తాడు. కానీ ఊకూక డౌట్లు అడగకు, ఊకూక డిస్టర్బెన్స్ చేయకు ఆయన కూడా, ఓకేనా. అండ్ చదివేటప్పుడు వాటర్ కన్జంప్షన్ అనేది ఎక్కువ తీసుకోండి. వాటర్ ఎంత ఎక్కువ తాగితే, ఇక ఇది వర్షాకాల సీజన్, ఇక యూరిన్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి వాటర్ ఎక్కువ తాగకుండా ఉండే ప్రయత్నం అస్సలు చేయదు చెప్తాను. వాటర్ ఎక్కువగానే తాగండి, వాటర్ బాటిల్ పక్కన పెట్టుకోండి, వాటర్ తాగుతూ ఉండండి. అండ్ ఆల్సో తీసుకొచ్చుకునే వాటర్ కూడా వంతుల వారిగా తెచ్చుకోండి. ఒక రోజు ఒక్కరు పోయి అయిపోయినప్పుడు వరుసగా ఒకళ్ళ తర్వాత ఒక్కరు తెచ్చుకోండి. లేదు అనుకుంటే ఇద్దరు పోయినా సరే వాటర్ తెచ్చుకోండి. నార్మల్ గా మనం మున్సిపల్ వాటర్ తాగుతాము, లేదు తెచ్చుకుంటాం బయటకు వెళ్ళాలనుకుంటే బయటకు వెళ్ళైనా సరే వాటర్ అయితే తీసుకొచ్చుకోండి వంతుల వారిగా. అరే నేను నువ్వు అని చెప్పేసి అక్కడ లొల్లిలు పెట్టుకోదు, ఆర్గ్యుమెంట్ పెట్టుకోదు. ఆ ఉద్దేశంలో చెప్తాను, ఎవరు వంత వచ్చిందో వాళ్ళు పర్ఫెక్ట్ పోయి తీసుకొచ్చుకోవాలి వాటర్. రైట్, అట్లా చదువుతున్నాం, అట్లా అయిపోయింది. మళ్ళా డిన్నర్ టైం కూడా అందరు కూడా సేమ్ టైం కి అయితే రండి, సేమ్ టైం కి వచ్చి కూర్చొని సేమ్ టైం కి డిన్నర్ ఫినిష్ చేయండి. నీకు ఎక్కువ పడ్డది నాకు తక్కువ పడ్డది అని చెప్పేసి ఆర్గ్యుమెంట్లు ఏం లేకుండా మీకు ఎంత కావాలో అంత తినండి. తినేసి జస్ట్ వాకింగ్ అన్నా చేస్తావు, లేకపోతే అప్పుడప్పుడు మీ ఇంటికి ఫోన్ లో మాట్లాడుతూ ఉంటావు, అవునా. సో వాకింగ్ చేసేటప్పుడైనా నీకు మోటివేషన్ బూస్ట్ అయ్యే సాంగ్స్ కొన్ని ఉంటాయి, లేకపోతే మోటివేషన్ అనిపించేటటువంటి కొన్ని కొటేషన్స్ ఉంటాయి, అవి వాక్ చేసుకుంటూ విను. నీకు అప్పుడప్పుడు మోటివేషన్ తక్కువ
అవుతుందని చెప్పేసి అనిపిస్తుంటది కదా. డైలీ నువ్వు అట్లా విన్నావనుకో నీకు మోటివేషన్ బూస్ట్ అవుతుంది. లేదు ఇంటి నీకు ఫోన్ చేసినావు, మాట్లాడు అయిపోయింది, తర్వాత నాకు గుర్తు చేసుకో, అరే నేను గింత లాంగ్ ఉన్నా, మా అమ్మ నాన్న అక్కడ ఉన్నారు, మా పైసలు లేకున్నా మా వాళ్ళు గింత కష్టపడి నాకు పంపించిండ్రు, రోజు గింత ఖర్చు అవుతుంది నాకు, నోటిఫికేషన్ అయితే దగ్గరలో ఉంది వచ్చేసినట్టే, ఇక మరి నాకు ఇస్తారు జాబ్ రావాలి, మా అమ్మ నాన్న కష్టం తీరాలి, పాప నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు జాబ్ వస్తుందని చెప్పేసి, వాటిని సాకారం చేసుకోవాలి బై ఎట్లా అని చెప్పేసి నీది నీకు ఇట్లా స్టిమ్యులేట్ అవ్వాలి బ్రెయిన్ లా నెర్వ్స్ అనేటి, అట్లా పాజిటివ్ గా ఉండు, అట్లా పాజిటివ్ గా థింక్ చేయి. సో అట్లా చేసుకో. అండ్ తర్వాత ఇక నైట్ చదువుతావు ఏ టైం వరకు, 9:30 వరకు, 10 వరకు, 10:30 వరకు ఆ చదివి మళ్ళీ పడుకోరు, అందరు ఒకేసారి పడుకోరి, లైట్ ఆఫ్ చేసే పడుకోరి. కొందరికి లైట్ ఆన్ చేస్తే పడుకునే అలవాటు ఉంటది, కొందరికి లైట్ ఆఫ్ చేస్తే నిద్ర వచ్చే అలవాటు ఉంటది. ఎవరైనా సరే దాదాపు లైట్ ఆఫ్ చేసుకుని పడుకోనికి ప్రయత్నం అయితే చేయండి. పవర్ బిల్ సేవ్ అవుతుంది అండ్ మీకు కొంచెం హెల్త్ కూడా కొంచెం డ్యామేజ్ కాకుండా ఉంటది. వితౌట్ లైట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ పడుకోవడానికి. సో అట్లా ప్లస్ రూమ్ లా జర ఫోన్లు వచ్చినప్పుడు చదువుకునేటప్పుడు మాత్రం ఫోన్లు మాట్లాడొద్దు అనేది పెట్టుకోండి. దాదాపు ఫోన్ ఉండొద్దు, నాకు తెలిసి ఉండాల్సిన సందర్భం వస్తే ఫ్లైట్ మోడ్ లో పడేసుకోర్రి. ఫ్లైట్ మోడ్ లో ఉండాలి మీ ఫోన్ మొత్తం. ఇంటికి ఫోన్ చేద్దాం అనుకున్నప్పుడు మాత్రమే ఫోన్ తీసుకొని ఇంటికి ఫోన్ చేసుకోవాలి, మాట్లాడుకోవాలి అంతే. నువ్వు వాట్సాప్ చెత్త గ్రూపులలో ఉండొద్దు. వానికి 2-3 గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు, అది ఫోన్ చేస్తా ఇది ఫోన్ చేస్తా అని చెప్పేసి ఊరికే ఫోన్ మోట ఉంటాడు. ఫోన్ తీసుకుని ఫోన్ వచ్చిందంటే బయటకు వెళ్ళిపోమని చెప్పుర్రి, బయటకు వెళ్ళిపోయి మాట్లాడుకోవాలా, మనకు సౌండ్ వినిపించద్దు. వచ్చిన తర్వాత మళ్ళీ యాజ్ టీజ్ కూర్చొని మళ్ళీ చదువుకోవాలి, అట్లా ఉంచుకోవాలి. అండ్ రూమ్లలో ఎక్కువ పండేటోడు ఉంటాడు, ఈ తినంగానే వాడు పడికేసి పంటా ఉంటాడు కథం. అట్లాంటి వాళ్ళు జర నేను చెప్తాను, జర తిన్నాక వెంటనే వండుకునే అలవాటు ఉంటే మానుకో, తిన్నాక వెంటనే వడుకోవద్దు, తిన్నాక ఒక 5 minutes వాక్ చేయు, చేసి వచ్చి చదువుకో, అంతేగాని చెప్పేసి పడుకోకు. తిన్నాక వెంటనే పడుకునే అలవాటు ఉంటే జర మానుకో. ఒక స్లీప్ అనేది ఒక 6 to 7 hours ఎనఫ్. 8 hours ఉంటే చాలా మంచిది. ఒక 7-7.5 hours అయితే పడుకోరు నేను చెప్తాను. డే టైమ్ లో కాదు, నైట్ టైమ్ లో పడుకోవాలి. సో ఎర్లీ మార్నింగ్ లేసి మళ్ళీ డైలీ రొటీన్ ఇట్లా తిరుగుతూ ఉండాలి మన సర్కిల్. ఎప్పటి వరకు, మనకు జాబ్ వచ్చే వరకు, అంటే ఫైనల్ ఎగ్జామ్ రాసే వరకు ఇదే కంటిన్యూషన్ ఉండాలి. రూములలో డిస్కషన్ చేసుకోవడాలు, ఇంకా అరే ఏముంది ఇలా సండే వచ్చిందా చికెన్ తెచ్చుకుందాం, ఏమన్నా మరి మందు తెచ్చుకుందాం, పారా చెరో బీర్ తెచ్చుకుందాం తాగుదాం అని చెప్పేసి ఇట్లాంటి అలవాట్లు ఉండొద్దు. మన హెల్త్ ఇంపార్టెంట్. ఎంత మీకు చెప్పిన కదా, జాబ్ వచ్చినా జాబ్ చేస్తున్నా జాబ్ రాకున్నా ఎవరికైనా సరే హెల్త్ అనేది ఇంపార్టెంట్. నువ్వు స్మోకింగ్ చేసుడు, డ్రింకింగ్ చేసుడు ఇట్లాంటి అలవాట్లు ఉంటే మానుకో. జర ఫోన్లు ఎక్కువ మాట్లాడు గర్ల్ ఫ్రెండ్ తో, ఇట్లాంటి నువ్వేం పెట్టుకోక బ్రో. నేను చెప్తాను, నీకు టైం వేస్ట్ అయితే నువ్వు అనుకున్నటువంటి గోల్ కు దూరం అవుతావు నేను చెప్తున్నా. సో అందుకని చెప్తున్నా, దాంతో పాటు నీ పక్కన ఉన్న రూమ్మేట్ యొక్క టైం కూడా నువ్వు లాగేస్తుంటావు. అందుకని చెప్పేసి ఇట్లాంటి వాటికి జోలికి ఓకు, చాలా దూరంగా ఉండు. జర రూములలో పనుల విషయంలో ఎవరి పని వాళ్ళకి అప్పచెప్పుకున్నారు కాబట్టి లొల్లులు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకుండ్రి దయచేసి. ఆ మూడ్ ఆఫ్ కాకుండ్రి. ఆ సబ్జెక్ట్ బాగా నువ్వు లాస్ అవుతావు, నువ్వు టైం బాగా లాస్ అవుతావు నీకు తెలియకుండానే. మన బ్రెయిన్ ఎంత బాగుంటే నువ్వు అంత బాగా చదవగలుగుతావు, అంత బాగా గుర్తు పెట్టుకోగలుగుతావు. నువ్వు మూడ్ ఆఫ్ లో ఉండి మైండ్ గనక చేంజ్ అయితే ఇబ్బంది అవుతుంది. ఇక రూమ్మేట్ ఉన్నాడు, వాడు 4 eggs తీసుకొచ్చుకొని ఉడకెట్టుకొని తింటా అనుకుంటున్నాడు మార్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు వాని దాంట్లో పొత్తు కొడతా అంటావు, వానికి పైసలు ఇవ్వంటావు, వాని ఎగ్స్ తింటావు. ఇట్లా వేయొద్దు దయచేసి ఎట్టి పరిస్థితులలో. తెచ్చుకుందాం ఇద్దరు అనుకున్నప్పుడు ఇద్దరు తెచ్చుకోర్రి, ట్రై తీసుకొచ్చుకొని పెట్టుకోర్రి, అవి తినండి, పైసలు షేర్ చేసుకోండి. నువ్వు డబ్బులు లేకుండా వాని స్ప్రౌట్స్ తినడు, డబ్బులు లేకుండా ఆయన ఎగ్స్ తినడు, ఇట్లాంటి చేయొద్దు. ఎందుకంటే చాలా చిన్న చిన్న సిలి విషయాలు ఇవన్నీ. ఇవే తర్వాత మన మైండ్ కి మన బ్రెయిన్ కి అంత ఎఫెక్ట్ చూపిస్తాయి, చదివే విషయంలో నెగిటివ్ అయిపోతాయి. సో అట్లా కానిచ్చుకోకుండ్రి. సో ఇప్పుడు కాకుండా ఇంకొకసారి అయినా సరే, అరే వాడు చూసిన వాడు పైసలు ఏమీ లేదని తింటాడు అనే మాట వస్తుంది. మాట రానిచ్చుకోకుండ్రి, మైండ్ మంచిగా ఉంచుకోండి. మళ్ళా కర్రీస్ విషయంలో వచ్చు, ఆ కర్రీస్ కొందరికి నాకు ఈ కర్రీ నచ్చని ఒకటి అంటాడు, నాకు ఆ కర్రీ నచ్చని ఒకటి అంటాడు. సో మేమైతే డిగ్రీలో ఉన్నప్పుడు ఏం చేసినామంటే, నార్మల్ గా ఆ వీక్లీ ఆ 7 days కి చాట్ తయారు చేసి పెట్టిన అనమాట నేను. ఎందుకంటే మండే ఈ 2 vegetables, అక్కడ మా షాప్ కి వెళ్ళినప్పుడు అక్కడ 2 vegetables లో ఏది బాగుంటే ఆ వెజిటేబుల్ తీసుకొచ్చి వండడం అనమాట. అట్లా మొత్తం షార్ట్ తయారు చేద్దుంటే నేను. అండ్ ఆల్సో ఇంకేం చేద్దుంటామంటే, మేము మార్కెట్ ఉన్నప్పుడు మార్కెట్ కి వెళ్ళేసేసి ఆ వీక్లీ ట్వైస్ మార్కెట్, నేను అక్కడ మాణికేశ్వరి నగర్ వడ్డెర బస్తులో ఉండేటువంటి ప్రిపరేషన్ టైంలో ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర. సో మార్కెట్ ఉన్నప్పుడు మార్కెట్ కి వెళ్ళేసి ఇద్దరము పోయి కూరగాయలు వారానికి సరిపడంతా తీసుకొచ్చుకునేటోళ్ళం అనమాట. సో మీకు కూడా అవైలబిలిటీ ఉంటే అట్లా తెచ్చుకోరి. లేదు అనుకుంటే డైలీ పొద్దున బయటకు వెళ్ళినప్పుడు, చాయ్ దానికి వెళ్ళినప్పుడు, లేకపోతే టిఫిన్ కి వెళ్ళినప్పుడు వెళ్ళే వాళ్ళు కొందరు ఉంటారు కదా, వాళ్ళతోనైనా సరే కూరగాయలు తెప్పించుకోండి. అట్లా ఇంకా ఎట్లా చదవాలంటే, డైలీ 2 to 3 సబ్జెక్ట్ పెట్టుకో. పొద్దుగా లేచినప్పటి నుంచి నైట్ పండేటప్పుడు నువ్వు ఫస్ట్ టైం టేబుల్ రాసుకో. పొద్దున ఎన్ని గంటలకు లేస్తావు, ఎన్ని గంటలకు పడుకుంటున్నావు, ఎన్ని అవర్స్ ఉంది నీకు, 12 hours, 13 hours, 11 hours, 10 hours. ఈ టైం ని 2 to 3 సబ్జెక్టు పర్ డే కేటాయించుకో. ఎవ్రీ 2 to 3 hours కు ఒక సబ్జెక్ట్ చొప్పున అట్లా చదువుతూ మంచి చదివిన పాయింట్స్ అన్ని ఒక స్పైరల్ బ్యాండ్ ని బుక్ తీసుకొని దాంట్లో అన్ని పాయింట్స్ మీద రాసుకో. పైన టాపిక్ పేరు రాసుకో, నువ్వు చదివేటప్పుడు కింద నీకు గుర్తుండని పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అవన్నీ కూడా రాసుకో మంచి షార్ట్ కట్ లా నీకు అర్థమయ్యేటట్టు. మళ్ళా ఒక టాపిక్ నెక్స్ట్ డే అదే సబ్జెక్టు చదువుతుంటావు కదా వేరే టాపిక్, అప్పుడు ఇంతకు ముందు రాసుకున్నటువంటి ఇవన్నీ కూడా చూడు ఒకసారి, ఒక 5 minutes చూసి దానికి వెళ్ళు. అట్లా చూస్తూ వెళ్తూ ఉన్నావు అనుకో, నీకు సబ్జెక్టు బాగా వస్తుంది, నువ్వు మర్చిపోవడానికి అవకాశం అనేది ఉండదు. సో దానికోసం నేను చెప్తున్నా. లాస్ట్ టైం నీకు ఎట్లా మిస్ అయిపోయింది చూస్తున్నావు కదా, సో అట్లాంటి మిస్ ఈసారి కానియద్దు ఎట్టి పరిస్థితులలో. అండ్ నేనేం చేస్తున్నా తెలుసా, అందరు
ఏమంటుండే అక్కడ స్టడీ హాల్ ఉంటుండే, లైబ్రరీ ఉంటుండే. చాలా మంది ఇక రూమ్ ఎట్లా చదవబుద్ధి అవుతుందన్నా, అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు కదా తమ్ముడు మరి అని చెప్పేసి అనేటోళ్ళు. సో నేను ఎట్లా ఆలోచించానంటే, ఈడికి వెళ్ళి అక్కడ లైబ్రరీ వరకు వెళ్ళడానికి ఒక 15 నిమిషాలు, ప్రొద్దున రావడం 15 నిమిషాలు లంచ్ కి, ఆఫ్టర్ లంచ్ వెళ్ళడం 15 నిమిషాలు, మళ్ళీ డిన్నర్ కి రావడం 15 నిమిషాలు, మొత్తం ఇట్లా దాదాపు ఒక గంటన్నర టైం అయితే అవుతుంటది సాధారణంగా. సో ఈ గంటన్నర టైం ను నేను ఏం చేస్తున్నంటే, రూమ్ లో చదువుకొని ఆ గంటన్నర టైం ని గ్రౌండ్ కేటాయించుకున్నట్టు, గ్రౌండ్ అండ్ జిమ్ చేయడానికి. సో ఎందుకంటే హెల్త్ అండ్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాగా మనం ఇందాకే. సో దానికోసానికైతే నేను ఆ టైం అట్లా కేటాయించుకున్నట్టు. సో రూమ్ లో చదివేటప్పుడు డిస్టర్బెన్స్ ఉండదన్నా మీకు మాట్లాడుకోవాలంటే అస్సలు మాట్లాడుకునే కూడా కాదు. అసలు నో మాట. బుక్ ముంగట పెట్టుకున్నాము అని అంటే మాటలు అనేటివి ఉండయి. ఎన్ని ఇయర్స్, 2.5 to 3 years ఇదే పని మాది. సో అట్లనే మీరు కూడా మాట్లాడకుండా ఉండే ప్రయత్నం చేసుకోర్రి. అసలు డిస్టర్బెన్స్ ఏం లేకుండా చదువుతారు అనుకోండి. నువ్వు లైబ్రరీకి వెళ్ళినా గదే ఉంటది చదువుడు, రూమ్ లో చదువుకున్న గదే చదువు ఉంటది, లేదంటే చెట్ల కింద చేరేసుకొని చదివినా గదే చదువుడు ఉంటది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, లైబ్రరీకి వెళ్తే అక్కడ చూస్తే ఆ వాతావరణం చూస్తుంటే మీకు ఇంకెక్కువ చదవాలన్నటువంటి కసి వస్తుంది. ఇంకొందరికి నెగిటివ్ కూడా అవుతుంది. పక్కన అమ్మాయి కనిపించేసరికి ఆ అమ్మాయిని చూస్తుందా లేదా, ఇట్లాంటి ఏదో ఆలోచనలు కూడా వస్తుంటాయి మనకి. కాబట్టి నేను నా రూమ్ లోనే టైం ను మొత్తం చదువుకొని కేటాయించుకున్నా. బయటకు వెళ్లే టైం ను నేను గ్రౌండ్ కేటాయించుకున్నా. ఎందుకంటే నేను గ్రౌండ్ అప్పుడు ఎక్కువ కష్టపడాలనుకోవట్లేదు. డైలీ నా హెల్త్ అండ్ ఫిట్నెస్ లో భాగంగానే నాకు ఉండాలనుకున్నా. ఏదో ఈవెంట్స్ నాకు 100కు 100 రావాలని చెప్పేసి మాకు అప్పుడు ఈవెంట్స్ 100 మార్కులు లేదు. లాంగ్ జంప్, హై జంప్, నార్మల్ గా రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్, ఇవన్నీ జస్ట్ అట్లా ప్రాక్టీస్ చేసుకొని, స్ట్రెచింగ్ చేసుకొని, జరసేపు జిమ్ చేసుకుని వచ్చేటోని. కొంచెం ఫిజికల్ గా స్ట్రెచింగ్, ఫిజికల్ కొంచెం స్ట్రెంత్ కింద అంత మంచిగా ఉంటుండే వాటి జర ఈవెంట్స్ అప్పుడు నాకు ఎక్కువ మరి కష్టపడకుండానే ఈజీగా ఆరామ్స్ వెళ్ళిపోయింది అన్నట్టు. అయితే నేను చెప్పింది ఈ వీడియోలో ఏంటంటే, మీ మంచి కోసమే చెప్పిన నేను ఇవన్నీ నేను చెప్పినటువంటి అన్ని కూడా పాజిటివ్ పాయింట్స్. మీకు కొన్ని నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, బట్ ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్. సో మీరైతే పాజిటివ్ గా తీసుకుంటారు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే జరంతా లైక్ చేయండి. మీ రూమ్ లోనే ప్రిపేర్ ఫ్రెండ్స్ గిట్ట ఉంటే షేర్ అయితే చేయండి. ఇట్లా ఈ వెంకటన్న ఇట్లా చెప్పిర్రు, ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళని సూచన సరే కొంచెమైనా చేంజ్ చేయండి అనుకోండి. వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటది. మీ రూమ్మేట్స్ కూడా డిస్టర్బెన్స్ ఉంటది. మీ రూమ్మేట్స్ కూడా జాబ్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటది. ఇట్లా సీరియస్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో, కన్సిస్టెన్సీగా డెడికేషన్ ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి జాబ్ అనేది ఖచ్చితంగా వస్తది. సో కష్టపడి ఫలితం అని చెప్పేసి కోరుకుంటూ మీ డీప్ థింకర్ ఫేర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.